వేడుస్తుంటే నాకు ఏడుపొస్తుంది. ప్లీజ్ నాగవేణి, ప్లీజ్ నాగవేణి, ఏడవకు నాగవేణి. ఖచ్చితంగా నేను వెనక్కి తెచ్చుకుంటాను. ఇది నిజం, నా మాట నమ్ము. ఎలాగైనా నేను వెనక్కి తెచ్చుకుంటాను. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. వెళ్దాం పద. అమృత, మళ్ళీ ఒకసారి ఆలోచించు. ఏ విధంగా చూసినా నువ్వు చేసేది కరెక్ట్ కాదు. చిన్న విషయానికే ఇప్పటికిప్పుడు లాయర్ని పిలిపించి మ్యూచువల్ అండర్స్టాండింగ్ పేరుతో విడాకులు ఇప్పించడం న్యాయం కాదు అమృత. అయిపోయిందా మీ ప్రసంగం? జరిగింది చిన్న విషయమో పెద్ద విషయమో తేల్చి చెప్పాల్సింది నేను. ఇంట్లో న్యాయమేదో అన్యాయమేదో నిర్ణయించాల్సింది నేను. ఏది తప్పో ఏది ఒప్పో కనిపెట్టి శిక్ష వెయ్యాల్సింది కూడా నేనే. నా మాటకెవరు అడ్డు చెప్పినా, నా నిర్ణయానికి ఎవరు ఎదురు తిరిగినా నేను ఊరుకోను, క్షమించను. అమ్మా, మొబైల్ వాడడం అన్యాయమా? తానికే విడాకులిచ్చి భార్యాభర్తలను వేరు చేసి చిన్నదిని బయటికి పంపేంత నేరమా? ఇది తెలిస్తే బయట జనమంతా నవ్వుతారమ్మా. నీకున్న పరువు, అమృతనిలే అనుకున్న గౌరవం పోతాయి. Shut up! Just shut up! నాకు సలహాలు చెప్పే స్థాయి నీకు లేదు. ఇలాంటి విషయాల్లో మంచి చెడు నిర్ణయించే అధికారం నీకు లేదు. ఇక్కడ ఒకటే పద్ధతి. ఉంటే నోరు మూసుకుని ఉండడం, నచ్చకపోతే అదే నోరు మూసుకుని వెళ్ళిపోవడం. నాగవేణి, ఇట్రా. అడ్వకేట్ గారి ముందు పరస్పర అవగాహనతో నువ్వు నీ భర్త విడాకులు తీసుకుంటున్నట్టు ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టు. అమృత, సైలెంట్ గా ఉండమన్నానా? నిన్నే నాగవేణి, వచ్చి సంతకం పెట్టు. విడాకుల పత్రాల మీద సంతకం పెట్టమంటే వాణ్ణి చూస్తావేంటి? ఓ, నీ మీద ప్రేమతో నీ భర్త పేపర్స్ మీద సంతకం పెట్టడని నీ నమ్మకమా? వాడికి నా మాటే వేదం. ఏ కేశవ, వచ్చి సంతకం పెట్టు. చిన్నయ్య,
అమ్మ మాట నీకు వేదవాక్య కావచ్చు, కానీ వేద మంత్రాల సాక్షిగా చిన్నోదిని మెడలో తాళి కట్టావు. ఇంత చిన్న విషయానికే నీ భార్యను నువ్వు వదిలేయడం కరెక్ట్ కాదన్నయ్య. డివోర్స్ పేపర్స్ మీద నువ్వు సంతకం పెట్టొద్దు. అభి, తా చెడ్డ కోతి వనమంతా చెరిచిందని నువ్వెలాగూ నా మాట వినవు, నేనంటే గౌరవం ఇవ్వవు. నా మాటే శాసనంగా మసులుకునే మీ అన్నయ్యకి ఇలా అడ్డు తగిలితే మర్యాదగా ఉండదు. ఏదైనా ఉంటే వాళ్ళిద్దరూ వేరేగా డిస్కస్ చేస్తారు. కేశవ, సంతకం పెట్టో. చూసావా నాగవేణి, మారు మాట్లాడకుండా నా కొడుకు ఎలా సంతకం పెట్టాడో? ఇప్పుడు నువ్వు పెట్టు. నాగవేణి, ఇంతటితో అయిపోలేదు, ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది. అడ్వకేట్ గారు, ఆ స్టాంప్ పేపర్స్ నాగవేణికివ్వండి. ఆ స్టాంప్ పేపర్స్ మీద నేను చెప్పినట్టుగా నీ చేతులతో రాయి. అమ్మా, ఇంకా చాలు, ఎక్కువ చేస్తున్నావు. నా మాటకి ఎదురు చెప్తున్నా కూడా ఇంకా నీ చెంప పగలగొట్టకుండా ఆగాను. సంతోషించు. నువ్వు రాయి నాగవేణి. నాగవేణి అనే నేను 2019 అక్టోబర్లో కేశవని పెళ్లి చేసుకుని అమృత నిలయంలో కోడలిగా అడుగుపెట్టాను. వచ్చిన దగ్గర్నుంచి కుటుంబ నియమాలు పద్ధతులు పాటించకుండా నా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాను. నాకు అత్తగారంటే గౌరవం లేదు, మావగారంటే మర్యాద లేదు. నా భర్తనైతే పూచిక పుల్లలా జమ కట్టాను. ఒక చిన్న సైజు సైకోలా ప్రవర్తించి అందరినీ నానా ఇబ్బందులు పెట్టాను. రాయమ్మా. నా ఆగడాలు భరించలేని నా భర్త మానసిక వేదనకు గురయి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. అప్పుడు నాకు కనువిప్పు కలిగి, అయ్యో, నేనందర్నీ ఇలా పీడిస్తున్నానా, రాక్షసిలా ప్రవర్తిస్తున్నానా అని పరివర్తన చెందాను. సర్దుకునిపోయి నా భర్తతో కాపురం చేద్దాం అనుకున్నాను. కాని ఇక్కడ నేను ఇమడలేనని నాకు పూర్తిగా అర్థమైపోయింది. అందుకే వెళ్ళిపోతున్నాను.
ఇక ఎప్పటికీ ఈ కుటుంబంలో ఎవ్వరినీ బాధ పెట్టనని, ఎవరి జోలికి రానని హామీ ఇస్తున్నాను. సంతకం పెట్టు. అడ్వకేట్ గారు, ఇక నీకు ఈ ఇంట్లో పూర్తిగా స్థానం పోయినట్టే. ఏ విధంగానూ నువ్వు తిరిగి గుమ్మంలో అడుగు పెట్టలేవు. కేశవ, నీ మాజీ భార్యని తీసుకెళ్ళి పుట్టింట్లో దిగబెట్టిరా. అలాగే అమ్మా. చెయ్యితి చెయ్యితి. నువ్వేమి నన్ను మా ఇంట్లో దిగబెట్టాల్సిన అవసరం లేదు. విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టేశావుగా, విడాకులు అయిపోయాయిగా. ఇంకా నీకు నాకు ఏంటి సంబంధం? అసలెవరు నువ్వు? ఎవరు నువ్వు? నువ్వెవరో కూడా నాకు తెలియదు. చూసావమ్మా దాని పొగరు? విడాకులిచ్చాక కూడా తగ్గకుండా ఎలా మాట్లాడుతుందో చూడు. దాని ధైర్యం ఏంటంటే మొగుడు చచ్చినట్టు వెళ్లి కాళ్ళు పట్టుకుని తీసుకొస్తాడని. ఎంతైనా తమ్ముడికి రెండో పెళ్ళంటే పిల్లనివ్వటం కష్టం కదా. అది దాని పింకం. మంగళ, రెండో పెళ్లి అనుకోపోతే కేశవకి నీ కూతురు ఇందుని ఇచ్చి పెళ్లి చేస్తావా? మంగళ, అక్క, మంగళ, అక్క, అక్క. రాక రా. అక్క, ఎందుకు ఏడుస్తున్నావు? ఇది కూడా నీ పుట్టిల్లే అనుకో. ప్లీజ్ ఏడవద్దు. ఊరుకోక్క, ఊరుకోక్క, ఏడవద్దు. ఇప్పుడేమైందని? నేనున్నాను కదా. నేనుండగా నీ కాపురాన్ని కూలిపోనిస్తానా? నాకు విడాకులు ఇప్పిస్తున్నారని తెలియగానే అమ్మలాగా నువ్వే గుర్తొచ్చావు వర్షిణి. నాకు పట్టిన దురదృష్టం మా అమ్మ వాళ్ళకి చెప్తే వాళ్ళ గుండె మొక్కలయ్యేది. అందుకే నీకు ఫోన్ చేశాను. ఈ చెల్లిని అమ్మ అనుకున్నావు కదా, మా అక్కని కూతురులా చూసుకుంటాను. పదక్క లోపలికి. రాక. అమ్మా వర్షిణి, ఎవరమ్మా? నాగవేణి అక్క డూడ్. చూడమ్మా, ఇది నీకు పరాయిల్లు కాదు, నీ ఇల్లే.
నువ్వు నా పెద్ద కూతురు లాంటిదానివమ్మా. నీకు మేము ఉన్నాం కదా, నీకొచ్చిన కష్టం పోయేలా మేం చూసుకుంటాం. రామ్మా, రా కూర్చో. రాక కూర్చో, కూర్చో. ఇదిగో అమ్మా, ఈ నీళ్లు తాగు. తాగక్క. ఏమంటుందక్క రాక్షసి? విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టించుకుంది. నా వైపు నుంచి ఏ ప్రాబ్లం రాకుండా నాతోనే అగ్రిమెంట్ రాయించి సంతకం పెట్టించింది. ఇంత జరిగినా కూడా అభి ఏం మాట్లాడలేదాక? పాపం అభినే నన్ను ఆపడానికి సాయశక్తుల ప్రయత్నించాడు. నీ మీద మాట తూలితే కూడా తల్లితో గొడవకి దిగాడు. నేనే బలవంతంగా ఆపాను. ఊరుకో అమ్మా, ముందు నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, ప్రశాంతంగా ఉండు, అంతా మంచి జరుగుతుంది. బంగారం, తనని గదిలోకి తీసుకెళ్ళు. సరే రాక. కవి ఓ కవి, ఇది కవిత కాదు కరివేపాకు, ప్రపంచాన్ని మేలుకొలిపే బాకు. ఇదేంటిది? కవిత పూర్తి కాగితాలకి చప్పట్లు కొడుతున్నారు. అమ్మా ఇందు, మీ అమ్మకి అమ్మవారు పూడినట్టుంది. ఆ పసుపు కుంకుమ వేపాకులు తీసుకురామ్మా. నా ఆనందం మీకు అమ్మవారు పూన్నట్టుగా కనిపిస్తుందా? అదే కదా, దెయ్యానికి అమ్మవారు పట్టడం ఏందని నేను కన్ఫ్యూజ్ అయ్యా. నువ్వు చూడ్డానికి ఇంత పీలగా ఉంటావు, నీ చేతిలో ఏంటే అంత చావుంది? చేతుల్లోనే కాదు, చేతల్లో కూడా చావుంది. అయినా నీ ఆనందానికి అంత కారణం ఏంటి? నా కూతురు ఇందుని కేశవ్కిచ్చి పెళ్లి చెయ్యమ్మా అని ఎలా అడగాలి, ఎలా ఒప్పించాలా అని తెగ ఆలోచించాను. కానీ ఒక చిన్న నిప్పేశానంతే. ఓహో, కేశవ్కి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయమని మా అమ్మే అడిగేసింది. అయిపోయినట్టే, నా కూతురు మా అమ్మ ఇంటికి కోడలు అయిపోయినట్టే. నా బంగారు లక్ష్మివమ్మ నువ్వు. మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు, అబ్బో ఎన్నో సుఖాలు. దీని ఆనందం ఆస్ట్రేలియా అడవుల్లో తగలడిపోను. దీని మోకం మండ. ఇక్కడ ఒకటే పద్ధతి. ఉంటే నోరు మూసుకుని ఉండడం, నచ్చకపోతే అదే నోరు మూసుకుని వెళ్ళిపోవడం. నా మాటకి ఎదురు చెప్తున్నా కూడా ఇంకా నీ చెంప పగలగొట్టకుండా ఆగాను. సంతోషించు. నువ్వు కొంచెం ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోరా అభి. ఎలా తగ్గించుకోమంటావురా? ఎలా తగ్గించుకోమంటావు? తను నా కన్న తల్లే కావచ్చు, కానీ వదిన విషయంలో ఇలా చేయడం దారుణంరా. మా అమ్మ ఇలా చేసిందని తెలిస్తే వర్షిని ఎంత చిన్న చూపు చూస్తుందో తెలుసా? రేపు పెళ్ళయ్యాక నా పరిస్థితి కూడా ఇంతేనా అంటే నా దగ్గర సమాధానం ఏముంది? మీ చిన్నన్నయ్య ఎందుకు భార్యను ఆపలేకపోయాడు, నువ్వెందుకు అడ్డుపడలేకపోయావని, మీ ఫ్యామిలీ అందరూ కలిసి మీ అమ్మకి ఎందుకు ఎదురు తిరగలేకపోయారని, ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడలేకపోయారని వర్షిని నన్ను నిలదీస్తే నా దగ్గర జవాబేది? మా చిన్నన్నయ్య కూడా ఇంత చేతగాని చవటేంట్రా? అరే, కళ్ళ ముందే తన పెళ్ళాన్ని అన్యాయంగా వెళ్ళగొడుతుంటే అమ్మకి ఎదురు తిరగలేడా? భార్యతో బయటికి వెళ్ళి తన బతికేదో తను బతకలేడా?
అమ్మ విడాకుల పేపర్స్ మీద సంతకాలు పెట్టమనగానే పెట్టేయాలా? ఒరేయ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద పేపర్స్ మీద సంతకం పెట్టారే తప్ప కోర్టులో జడ్జి గారు 3 సార్లు సుత్తితో కొట్టి డైవర్స్ శాంక్షన్ అనలేదుగా. ముందు కోపాన్ని తగ్గించుకో, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అది కాదురా సునీల్ నా బాధ. చిన్నదిన లైఫ్ని ఎలాగోలా సెట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. కానీ వర్షినికి ఇప్పుడు నా మొహం ఎలా చూపించాలి? ఎదురుగా వెళ్ళి ఎలా నిలబడాలి? మా అమ్మ ఇలా చేసిందని వర్షినికి ఎలా చెప్పాలి? అయినా మా అమ్మకి పొగరు కదా. తనకు తానే వర్షినికి ఫోన్ చేసి నా రెండో కోడల్ని ఇంటి నుంచి తరిమేశాను, నువ్వు అణిగిమణిగి ఉండేలా అయితేనే నా కోడలుగా అడుగు పెట్టని వర్షినికి ఫోన్ చేసి చెప్తే